పుణ్యక్షేత్ర సందర్శన ఎవరికి? ధర్మ మార్గంలో జీవనం చేసే వ్యక్తులు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే తప్పక మోక్షం వస్తుంది. ఆధర్మ మార్గం, అన్యాయ మార్గం, మోస మార్గం, హత్య, కుట్రల మార్గాలలో జీవించేవాళ్లు పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడ దైవాన్ని సందర్శించినంత మాత్రాన అట్టివారికి ఆ దైవం తన ఆశీస్సులను ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వడు. అధర్మానికి దైవం తన ఆశీస్సులు ఎలా ఇస్తాడు? అంచేతనే తిరుపతిలోని గర్భగుడి నుండి బయటికి వచ్చిన తదుపరి ధర్మాన్ని ఆచరించండి, అదే మిమ్ములను కాపాడుతుంది అని వ్రాయబడి ఉంటుంది. కొంతమందిపై పేర్కొన్న తప్పుడు మార్గాల్లో జీవిస్తూ దైవ ఆశీస్సులను ఆశిస్తూ దైవ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. కాని అది వారికి అడ్యాసగానే మిగులుతుంది. అయితే తాత్కాలికంగా సుఖ సంతోషాలు మాత్రం ఉంటాయి. అతదుపరి కాలం పండాక కర్మను తప్పించుకోలేరు. ఈ సృష్టిలో ప్రతి పదానికి ఒక ధర్మం నియంత్రించబడినది. ఈ ధర్మ నియంత్రణ పాటిస్తే ధర్మదేవత అట్టివారి గృహంలో నివాసముంటుంది. అతిక్రమిస్తే అధర్మదేవత ఏదో ఒక రోజున ఆ గృహంలో పాదం మోపుతుంది. ఆనాటి నుండి ఆ వంశాలలో భయంకర జీవనాలు ఏర్పడును. గత కాలంలో సంపాదించుకున్న కొండల్లాంటి సిరి సంపదలు మాయమైపోతాయి. అందుచేతనే తాతగారు, ముత్తాగారు చేసిన పాపాలకు లేదా పాపపు సంపాదనకి వారి ముని మనువళ్ల సైతం వడ్డీ చెల్లిస్తుంటారు. ధర్మ మార్గంలో జీవనం చేసేవారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. యుగాలు గడిచిన ఈ సిద్ధాంతం నిత్యనూతనం. Subscribe to my channel.